ఒక ఫ్యాషన్ బ్రాండ్స్ ఈ రోజుల్లో ఉన్న ట్రెండ్స్ని గౌరవించట్లేదు. అలాగే ఇన్వెస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా భయపెట్టేస్తుంది. కానీ దేశంలో మొత్తం కల్ట్ క్రియేట్ చేసి పడేసింది ఇది ఒక బ్రాండ్ అని చెప్పొచ్చు. ఈ రోజు స్పాట్ లైట్ లో ఉన్న బ్రాండ్ జనరేజ్ అని చెప్పొచ్చు. ఇతర బ్రాండ్స్ అన్ని కూడా కలర్స్ అండ్ డిజైన్స్ అండ్ కస్టమర్ కి ఏ విధంగా కావాలో దాని మీద సేఫ్ గేమ్ ఆడుతూ ఉంటే జనరేజ్ మాత్రం సైబర్ సిగిలిజం కి వెళ్ళడం జరిగింది. కల్స్ ఫోటో ఉండడము, స్నేక్స్ డిజైన్ ఉండడము, టైగర్స్ ఇమేజెస్ ఉండడము, ఇవన్నీ కూడా డిజిటల్ టాటో స్టైల్ చేసి వాళ్ళొక్క డార్క్ స్క్రిప్ట్ ఏదైతే ఉందో దానిపై వేర్ చేయడం జరుగుతుంది. ఇది ఇండియన్ కస్టమర్ కి చాలా ఓవర్ గా అనిపిస్తుంది, కనిపిస్తుందనే ఆలోచన ఉండొచ్చు. కానీ ఇక్కడే వాళ్ళు స్మార్ట్ ప్లే చేయడం కూడా చేశారు. వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే అందరికీ నచ్చాలనే ప్రయత్నం అసలు చేయలేదు. వాళ్ళు కేవలం రిబెల్స్ కోసం ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసమే ప్రత్యేకంగా తయారు చేయడం జరిగింది. నిజంగా షాక్ ఏమిటంటే ఇక్కడ ఒక్క రూపాయి కూడా ఫండింగ్ లేకుండానే వీళ్ళ యొక్క బిజినెస్ ఏదైతే ఉందో వాళ్ళు 2 లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ని బిల్డ్ చేసుకున్నారంటే ఆలోచించాలి. ఇక్కడ మనం ఆలోచించుకుంటే ఇది కేవలం ఒక ఫ్యాషన్ కాదని మనం గుర్తించాలి. ఇది ఒక క్రియేటివ్ రిస్క్ అని చెప్పొచ్చు. అండ్ ఇలాంటి మోర్ బిజినెస్ అండ్ మోర్ అప్డేట్స్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మిస్ అవ్వకూడదు అంటే ఫాలో లంటూ తెలుగు బిజినెస్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.